నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11వ తేదీ నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు. తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు రక్తదానం. ఎన్నికల జాబితాలో సవరణలు, చేర్పులు, సలహాలు, సూచనలపై స్థానిక రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులచే సమావేశం. ఈ నెల 10వ తేదీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. నేటి నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 6వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సమావేశం. శ్రీ సంకల్ప్ స్కూల్ నందు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సెరమనీ. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అసోసియేషన్ ఎన్నికల అధికారులు మీడియా సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, విధి విధానాలు, నిర్వహణ తదితర అంశాలను ప్రకటించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క న్యాయవాది సహకరించాలని వారు కోరారు. నంద్యాల న్యాయవాదుల సంఘాన్ని ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిటీ అధికారులుగా సీనియర్ న్యాయవాదులు రామకృష్ణయ్య గారు, తాలంకి వెంకటప్రసాద్ గారు, కె సుధాంశురెడ్డి గారు, రఘుప్రకాష్, తిరుపాలు, షేక్ షన్ను, మేమంతా ఎన్నికల కమిటీగా న్యాయవాద సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న మేము ఎలక్షన్ కమిటీ సమావేశమై ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో నామినేషన్స్ 7/4/2025 తారీఖున నామినేషన్స్ ప్రక్రియ ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళు ఆ రోజు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. సరే, నామినేషన్ సంబంధించి స్క్రూటినీ 8వ తారీఖు 8/4/2025 నామినేషన్స్ స్క్రూటినీ జరుగుతుంది. సరే, ఎవరైనా విత్డ్రాయల్ చేసుకోవడానికి 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు విత్డ్రాయల్స్ డేటు చేయడం జరిగింది. అలాగే 9వ తారీఖు మధ్యాహ్నం విత్డ్రాయల్స్ టైం అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోటీస్ బోర్డులో వేయడం జరుగుతుంది. ఆ క్రమంలో 11వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. సరే, కౌంటింగ్ అదే రోజు పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు కంప్లీట్ అయితే అదే రోజు ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్ 5 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. సరే, కౌంటింగ్ అయిన తర్వాత ఏ కమిటీ ఉందో అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కొత్త కమిటీ ఎవరైతుందో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఎన్నికల కమిటీ అధికారులుగా, ఎన్నికల కమిటీ న్యాయవాదులుగా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాలని చెప్పేసి నియమ నిబంధనలను అనుసరించి పనిచేసి ఎటువంటి సమస్యలు, గొడవలు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి సహకరించాలని అందరు సభ్యులను పేరు పేరున కోరుకుంటున్నాను. గత కమిటీ ఎన్నికల అధికారులుగా మాకు 418 మంది ఓటర్లతో ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్టు ప్రకారమే ఓటింగ్ జరుగుతుంది. సరే, ఓటింగ్ తప్పనిసరి అయితే వాళ్ళ ఐడి కార్డులు ఖచ్చితంగా, ఎందుకంటే కొందరు నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టము కాబట్టి వాళ్ళు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని ఓటింగ్ రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామానికి చెందిన శాంతిరామ్ హాస్పిటల్ పిఆర్ఓ హేమంత్ కుమార్ తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు తన స్నేహితులతో రక్తదానం చేపట్టారు. వేసవిలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నదని గమనించి తన స్నేహితులతో రక్తదానం చేసి కలిసి తలసేమియా పిల్లలకు రక్తం ప్యాకెట్లను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు వేసవిలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నదని రక్తదానం చేయాలని కోరిన మీదట స్నేహితుల పేర్లను సేకరించి నేడు నంద్యాల బ్లడ్ బ్యాంకులో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 40 మంది స్నేహితుల ద్వారా రక్తదానం చేయడం జరిగింది. ఈ మేరకు రక్తదానం చేసిన స్నేహితులకు నేడు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విధంగా ప్రతి గ్రామంలో యువకులందరూ ఆలోచించి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి నంద్యాల మండలంలో ఉన్న 45 మంది తలసేమియా పిల్లలకు సమయానికి రక్తం అందించడం కేవలం యువకుల వలన అవుతుందని తెలిపారు. యువకులందరూ మీ స్నేహితులతో కలిసి గ్రూపులుగా ఏర్పడి నంద్యాల బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, రక్త కొరత లేకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి, హేమంత్ మరియు వారి స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి వారంలో ఆయా నియోజకవర్గాలలో గుర్తింపు పొందిన పార్టీల ప్రజా ప్రతినిధులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లు సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ మేరకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ మరియు అర్బన్ తహసీల్దార్లు శ్రీనివాసులు ప్రియదర్శనలచే నంద్యాల నియోజకవర్గంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఓటరు జాబితాలో సవరణలు, చేర్పులు, మార్పులు, తొలగింపులు, పోలింగ్ బూత్ల ఏర్పాట్లు, ఎన్నికల విధి విధానాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఫామ్ 7 అనేటువంటిది ఎవరైనా క్యాండిడేట్ కుటుంబ సభ్యులుగా పెట్టుకోవాలి, లేదా కుటుంబ సభ్యులైనా సరే ఇంట్లో చనిపోయాడు లేదా పర్మనెంట్గా వెళ్ళిపోయారు, వాళ్ళు తీసేయండి అని ఫామ్ 7 పెట్టుకోవచ్చు. సో ఫామ్ 7 పెట్టుకున్నప్పుడు నోటీస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ నోటీసుకి జవాబు రావడం ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశముల మేరకు ప్రతి నెల మొదటి వారంలో ప్రజాప్రతినిధుల చేత, రాజకీయ పక్షాల అధినేతల చేత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులకి వారికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, ఏదైనా సవరణలు కానీ, మార్పులు కానీ, ఇంకితర సలహాలు కానీ, పోలింగ్ స్టేషన్ల యొక్క మార్పులు చేర్పులు కానీ, ఎన్నికలకు సంబంధించి విధి విధానాల్లో మార్పులు కానీ, ఇలాంటివి ఏ విషయమైనా సరే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడానికి, తద్వారా రాబోయేటటువంటి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం పాల్గొని ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, వారి యొక్క సలహాలను తీసుకోవడం కోసం
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. 10వ తరగతి నుండి పీజీ చదివిన వారు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని, వయసు 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్ మేళాకు ప్రతి అభ్యర్థి 3 రెజ్యూమ్స్ మరియు సంబంధిత సర్టిఫికెట్స్ తీసుకురావాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలను సాధించాలని కోరారు. మా పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10వ తారీఖున మెగా జాబ్ మేళా జరగబోతోంది. దీనికి అర్హత వచ్చేసి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, తర్వాత పీజీ చేసినటువంటి విద్యార్థులకు కూడా తగినటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక్కడ 14 కంపెనీలు అటెండ్ అవుతున్నాయి. ఆ 14 కంపెనీలవి ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్, హెచ్ఆర్స్ అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఈ జాబ్ మేళాలలో విరివిగా పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా మనవి. దీంట్లో వచ్చేసి లోకల్ గా మనకు నంద్యాల టౌన్ లోనే అసలు 5 కంపెనీలు ఉన్నాయి. మిగతా 9లో కూడా కొన్ని కర్నూలులో, కొన్ని వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాయి. సాలరీ ప్యాకేజ్ కూడా మినిమం వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 3 రెజ్యూమ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఒక అభ్యర్థికి 3 కంపెనీల్లో అటెండ్ అవ్వడానికి అవకాశం ఇస్తాం కాబట్టి రెజ్యూమ్లు 3 తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు వచ్చేటప్పుడు మన ఫార్మల్ డ్రెస్ లో కంపల్సరీగా రావాల్సి ఉంటుందండి ఇంటర్వ్యూకి. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఓపెన్ చేస్తారు. సో అందరూ కూడా పాల్గొని ఆ రోజు అందరూ కూడా జాబ్ మేళాలో మంచి ఉద్యోగం సంపాదించవలసిందిగా విషయం చెప్తూ, సో ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నాయి కొన్ని జాబ్స్ కు. అంతేకాకుండా మీరు వచ్చేటప్పుడు రెజ్యూమ్స్ ఇందాక చెప్పిన విధంగా 3 రెజ్యూమ్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒరిజినల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు అవన్నీ కూడా ఒరిజినల్స్ సబ్మిట్ చేయవచ్చు. ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని, మమ్మల్ని అర్థం చేసుకోండని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుండి పూర్తిగా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ నిర్ణయించిందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ నిస్సహాయం, గత్యంతరం లేని పరిస్థితి, ఇక ఎంత మాత్రం భరించలేక బాధపడుతూనే ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయం తీసుకోక తప్పులేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయన్నారు. ఈ ప్రయత్నంలో నెట్వర్క్ ఆసుపత్రులు మోయలేనంత ఆర్థిక భారాన్ని తలెత్తుకోవాల్సి వచ్చింది. సుమారు 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సి ఉందని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి చోట నుండి, అంటే బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్టులు, ప్రైవేట్ సంస్థల నుండి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి కూడా లేదని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అమలు చేస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా పరపతిని పోగొట్టుకున్నాయన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఇంప్లాంట్లను ఇప్పటి వరకు అరువు మీద సరఫరా చేసిన కంపెనీలు తాజా పరిస్థితుల్లో పెదవిరుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ చెల్లింపులు మాత్రం అంతంత మాత్రంతోనే సరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నిధుల కన్నా నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందించిన సేవలే అధికమన్నారు. 2024 జూలై నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వివిధ హోదాల్లోని అధికారులు, మంత్రులను పలుమార్లు కలిసి తమ ఆర్థిక కష్టాలను విన్నవించామని తెలిపారు. అయినా ఫలితం లేదని, అందుకే ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నామని తెలిపారు. మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇన్నాళ్ళు సేవలు అందించిన మాకు మీరు సహకరించండి కోరారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరపున ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని రకాల సర్వీసెస్ నిలిపివేయడం జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం ఆసుపత్రులకు
గత 2 సంవత్సరముల నుంచి రావాల్సిన బకాయిలు 3,500 కోట్ల మేరకు ఉన్నందువలన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ గవర్నమెంట్కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా కానీ మాకు ఆశించినంత రెస్పాన్స్ రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆసుపత్రులను నడపలేని పరిస్థితిలో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ని 7వ తేదీ నుంచి ఆపివేయడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ మా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించగలరని మనవి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా స్లాట్ బుకింగ్ చేసుకుని ఇచ్చిన సమయం లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నంద్యాల సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టేట్లో మన నంద్యాల జిల్లాలో మొదటి డాక్యుమెంట్ మీదే రావడము అయిపోవడం కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసమని స్లాట్ బుకింగ్ ఈరోజు 4/4/2025 నుంచి స్లాట్ బుకింగ్ స్టార్ట్ చేశారు. దీని ప్రకారం ఏంటంటే 10:30 నుంచి సాయంత్రం 5:30 లోపల పబ్లిక్ వాళ్ళకి ఇష్టమైనటువంటి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు 10:30 నుంచి 10:40, 10:40 నుంచి 10:50 వాళ్ళకి ఏ టైం కావాలో వాళ్ళు వీలైన టైంకి స్లాట్ బుకింగ్ ముందే చేసుకొని ఆ టైంకి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తే వచ్చిన పబ్లిక్ వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పంగానే ఓటీపీ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 10 నిమిషాల్లో వాళ్ళ వేలుముద్రలు తీసుకోవడం ప్రాసెస్ అంతా 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేసి దస్తావేజ్ స్కాన్ చేసి కూడా వాళ్ళకి 10 నిమిషాల్లో వాళ్ళకి దస్తావేజ్ కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవాళ నుంచి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈరోజు 10:40 నుంచి 10:50 నుంచి 11 గంటలకి చేసుకున్నటువంటి స్లాట్ బుకింగ్ వ్యక్తికి భరత్ కుమార్ అనే వ్యక్తికి ఫస్ట్ దస్తావేజ్ని స్లాట్ బుకింగ్ కింద చేసేసి 10 నిమిషాల్లో దస్తావేజ్ కూడా వాపస్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలందరికీ చాలా ఉపయోగం కాబట్టి వచ్చి గంటల తరబడి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేయకుండా ముందే దస్తావేజ్ రెడీ చేసుకుని చెల్లార్లు కట్టేసేసి ఒక స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి ఒక 5 నిమిషాల ముందు వస్తే పావు గంట లోపల దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ఇక్కడికి వచ్చి చేసుకోక్కర్లేదు. వాళ్ళ ఇంట్లోనే డాక్యుమెంట్ రెడీ చేసినప్పుడే చేసుకోవచ్చు. లేదా వాళ్ళకి తెలియకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక క్లర్క్ని దానికోసమే హెల్ప్ డెస్క్ పెట్టున్నాము. ఆ క్లర్క్ వాళ్ళకి సహాయం చేస్తాడు. స్లాట్ రెడీగా ఉన్న స్లాట్ ఏముందో అది బుక్ చేసి పెడతారు. దాన్ని బట్టి ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. 3 రకాలుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పీడీఈ ద్వారా కానీ లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ 3 రకాలుగా చేసుకోవచ్చు. చాలా ప్రజలకు వీలుగా చాలా పెట్టారు. చాలా సౌలభ్యంగా ఉంది. దీన్ని ప్రజలందరూ వాడుకోవాలని మీ ముఖంగా కోరుకుంటున్నాం. మామూలుగా ఒక దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్ధగంట పడుతుంది. అందులో మనం వచ్చిన దస్తావేజులన్నీ వెరిఫై చేయాలి. తర్వాత కొన్ని బాగున్నాయి ఉంటాయి, కొన్ని బాగాలేని మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. దానిలో ఉన్న అబ్జెక్షన్స్ చెప్పేసి వెనక్కి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు తీసుకురావడం ఇదంతా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దస్తావేజ్ రెడీ చేసుకుని వస్తే స్లాట్ బుకింగ్ ద్వారా 10 నిమిషాల్లో అంటే ఎక్కువ గంటలు వాళ్ళకున్న టైంకి వస్తే చాలు. టైంకి రాగానే ఆ టైం అయిపోగానే అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు రాకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. 10:50 నుంచి 11 అంటే ఆ టైంకి వస్తే ఆ టైంలో చేసుకోవచ్చు. లేకపోతే కనుక మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఆ టైంలో వస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆ రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ఒకవేళ ఆ టైంకి రాలేకపోతే ఆ 10 నిమిషాలు టైం దాటిపోతే ఒక 200 ఫీజు పే చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రీషెడ్యూల్ చేసుకోవచ్చు 200 రూపాయలు కట్టి. ఒకవేళ అలా కూడా కుదరలేదు అనుకోండి, సాయంత్రం 5:30 తర్వాత వస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే 10:30 నుంచి 5:30 వరకు ఆల్రెడీ స్లాట్లు బుక్ అయిపోయి ఉంటాయి వేరే వాళ్ళకి మాత్రమే చేస్తారు. ఒకవేళ ఈ మధ్యలో మిస్ అయిన వాళ్ళు కుదరలేక మళ్ళీ ఏమైనా లేట్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే 5:30 తర్వాత వస్తే చేస్తారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదండ రామాలయంలో ఈ నెల 6వ తేదీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సుధీంద్రచార్యుల అర్చకత్వంలో నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీతాదేవి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు సీతారాముల వారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల గుండా నిర్వహించడం జరుగుతుంది. 7వ తేదీ సీతారాముల వారి పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విరివిగా పాల్గొని కృపకు పాత్రులు కావాలని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు కోరారు.
భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయ ఆలయం నందు 30/3/2025 నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస నగర్ సంజీవనగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి అనగా 30వ తారీఖు నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు అనగా 6/4/2025 తారీఖు వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ వసంత నవరాత్రులు అనునిత్యం ఎంతో ఘనంగా జరుపుచున్నాము. ప్రతినిత్యం ఆ సీతారామచంద్రుల వారికి పంచామృత అభిషేకము, విశేష అలంకరణ, అర్చనలు, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమములు అన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించినాము. ఈ చైత్రమాసం ఆఖరి ఘట్టంగా ఈ నెల 6వ తారీఖు అనగా శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాము. ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమగును. అదేవిధంగా 12:01 అభిజిత్ లగ్నములో సీతారాముల వారి కళ్యాణం జరపబడుతున్నది. అదేవిధంగా 1 గంటకు వడి బాలోత్సవం అంటే సీతమ్మ తల్లికి వడి బియ్యం కూడా ఏర్పాటు చేసినాము. కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. సాయంత్రం అదే రోజు 6 గంటలకి సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసినాము. అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సీతారాముల కళ్యాణం కోసం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎండ కోసం మజ్జిగ మరియు పానకము మరియు ప్రసాదం, ప్రత్యేక ప్రసాదాలు అన్ని ఏర్పరిచినాము. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నాము. నంద్యాల పట్టణం మధుమణి కాన్ఫరెన్స్ హాల్ నందు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపకుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఇతర నాయకుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విధానాలు, వెనుకబడిన ప్రాంతాల భవిత, సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవ నిర్వహణ అంశాలపై ప్రజా సంఘాల సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బుజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ పాలకుల లోపభాయిష్ట విధానాలు, నిర్లక్ష్య ధోరణి వల్ల రాయలసీమ సామాజికంగా, ఆర్థికంగా మరింతగా వెనక్కి నెట్టివేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ పట్ల పాలకుల వివక్ష 1956వ సంవత్సరంలో మొదలై నేడు పరాకాష్ఠకు చేరిందని బుజ్జ ధ్వజమెత్తారు. నాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే సుమారు 150 టీఎంసీల నికర జలాలతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదని, కానీ దీన్ని కాదని నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ద్రోహ పరంపర శ్రీశైలం ప్రాజెక్టు, పులిచింతల రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ నిర్మాణం అంటూ రాయలసీమ అవసరాలకు ప్రాజెక్టుల నిర్మాణం పట్ల వివక్ష చూపారని విమర్శించారు. నేడు గోదావరి బనకచర్ల ఒక గేమ్ చేంజర్ అంటూ రాయలసీమకు తీవ్ర ద్రోహం ప్రభుత్వం తలపెట్టిందని బొజ్జ ఘాటుగా విమర్శించారు. విభజన చట్టం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను 10 సంవత్సరాల నుండి సాధించకుండా నేడు ఆ నిధులను గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి సిద్ధమై రాయలసీమ అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారని విమర్శించారు. రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టులకు పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీస్ తయారు చేయకపోవడంతో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరు సక్రమంగా అందే పరిస్థితి లేకుండా చేశారని తీవ్రంగా స్పందించారు. రైతులు ఈ ఆయకట్టుకు నీరు పొందడానికి ఎకరాకు 20,000 నుండి 30,000 ఖర్చు పెడుతూ మోటార్లతో నీరు ఎత్తుపోసుకోవడంతో రాయలసీమ రైతాంగం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల పట్టణం శ్రీ సంకల్ప్ స్కూల్ నందు యూకేజీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు నేడు గ్రాడ్యుయేషన్ సెరమనీ నిర్వహించడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని చేపట్టి సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డే ఎంత గ్రాండ్ గా చేయొచ్చో అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా ఈరోజు మన సంకల్ప స్కూల్లో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా యువర్ ఆల్ వేర్ అవేర్ దట్ గ్రాడ్యుయేషన్ డే అనేది మనందరం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత తీసుకున్నాం. బట్ నౌఏడేస్ ద స్టూడెంట్స్ ఆర్ సో లక్కీ. After completion of their UKG itself, they are being graduated. చూస్తూనే మీ అందరికి నర్సరీలో స్కూల్ కు వెళ్తాడో వెళ్ళడో, ఒకరోజు స్కూల్ కి వచ్చి ఒకరోజు రాకుండా ఇంటి దగ్గర ఏడ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి స్కూలింగ్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ ఈ రోజు హ్యాపీగా వాళ్ళ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఇక్కడ వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ గురించి మనం స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మరి ఇలాంటి అచీవ్మెంట్ ఈరోజు అకాడమిక్ గా యూకేజీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు, అంటే అది చిన్న క్లాస్ అయినప్పటికీ వాళ్ళు చక్కగా అడ్జస్ట్ అయ్యి వాళ్ళ టీచర్స్ తో అడ్జస్ట్ అయ్యి స్కూల్ సర్కమ్స్టెన్సెస్ కి అడ్జస్ట్ అయ్యి చదువులో చక్కగా రాణిస్తున్నందుకు మరి ఈరోజు ఆ స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా
కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వీళ్ళు సక్సెస్ఫుల్ గా మరి నెక్స్ట్ గ్రేడ్ 1 లోకి ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ లో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇదే స్పిరిట్ తో ఇదే ఎంతూజియాజం తో ఇలానే వాళ్ళ అకాడమిక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో మేము మా టీచింగ్ స్టాఫ్ అందరు కూడా చక్కగా వాళ్ళకి ఏం చేయాలో అన్ని విషయాలు చేయడంలో ఎల్లప్పుడూ శ్రద్ధగా ముందుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మన పిల్లలందరినీ క్లాస్ లో 30 మెంబర్స్ ఉంటే అందరినీ ఒక అమ్మలాగా దగ్గరకు తీసుకుంటూ మరి ఇంత చక్కగా మనకి ఇష్యూ లేకుండా మన పిల్లల్ని సముదాయించడంతో పాటు మళ్ళీ మనం ఏమడుగుతాం, ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఎగ్జామ్స్, మార్క్స్ అంటాం. మరి వాటిలో కూడా తయారు చేస్తున్నటువంటి కిండర్ గార్డెన్ టీచర్స్ కి, ఇన్ఛార్జెస్ కి మనందరి తరపున బిగ్ సెల్యూట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11వ తేదీ నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు. తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు రక్తదానం. ఎన్నికల జాబితాలో సవరణలు, చేర్పులు, సలహాలు, సూచనలపై స్థానిక రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులచే సమావేశం. ఈ నెల 10వ తేదీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. నేటి నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 6వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సమావేశం. శ్రీ సంకల్ప్ స్కూల్ నందు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.